వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. ప్రస్తుతం ఇండియన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా యమా క్రేజ్ వచ్చింది. బాహుబలి, త్రిబుల్ ఆర్, దేవర వంటి సినిమాలతో వరుస పెట్టి హాలీవుడ్కు ఏమాత్రం తగ్గకుండే ఇండియన్ సినిమా మార్కెట్ను యావత్ ప్రపంచంలోనే పెట్టేందుకు మన దర్శకులు, హీరోలు తెగ శ్రమిస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. వాళ్ళ అతిపెద్ద సినీ ఇండస్ట్రీ మన ఇండియన్ సినీ ఇండస్ట్రీ. యావత్ ప్రపంచంలోనే అతి ఎక్కువ సినిమాలు తీసిన కంట్రీ ఏదంటే అది కూడా మన ఇండియా అనే చెప్పాలి. టైటానిక్, అవతార్, అవెంజర్స్, కెప్టెన్ మార్వెల్ ఇలా ఎన్నో సినిమాలు వచ్చినా భారత్ నుంచి వచ్చిన పాన్ వరల్డ్ సినిమా వస్తుందంటే చాలు వాటికంటే ఎక్కువ క్రేజ్ మన సినిమాలకే వస్తుంది. ప్రస్తుతం ఇండియన్ సినిమాలో మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమాలో భారీ అంచనాలు సెట్ చేసుకున్న సినిమా ఏదైనా ఉంది అంటే అది ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ల కాంబినేషన్ సినిమా పుష్ప 2 అనే చెప్పాలి. కాగా పాన్ ఇండియా హిస్టరీలో ఒక ఎగ్జైటింగ్ క్లైమాక్స్ ఇచ్చిన బాహుబలి 1, కేజీఎఫ్ చాప్టర్ 1 తరహా క్లైమాక్స్ లేకపోయినప్పటికీ పుష్ప 2 పై భారీగా అంచనాలు ఉన్నాయి. కాగా ఈ సినిమాపై హైప్ ఒక ఇండియాలోనే కాకుండా టోటల్ వరల్డ్ వైడ్ గా కూడా ఊహించని లెవెల్లో ఉంది. ఇక రికార్డు బిజినెస్ ను పుష్ప 2 వరల్డ్ వైడ్ గా జరిపింది. ఇక్కడ హాలీవుడ్ కన్నా ముందు ఇండియన్ బాలీవుడ్ ఇండస్ట్రీ గురించి మాట్లాడుకోవాలి. పుష్ప 2 సినిమా ఈ సంవత్సరం చివర్లో రిలీజ్ అవుతుందని తెలిసి ఇప్పటికే భయపడి చాలా సినిమాలు తమ రిలీజ్ డేట్ ను వాయిదా వేసుకున్నాయి. ఈ సమయంలో ఇతర చిన్న సినిమా రిలీజ్ చేస్తే పుష్ప తుఫాన్లో మా సినిమాలు కొట్టుకుపోవడం ఖాయమని మాలీవుడ్, కాలీవుడ్, బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలు భావించింది. దీంతో అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరో కావడంతో ఇతర ఇండస్ట్రీస్ లో కూడా 1000 కళ్ళతో పుష్ప 2 కోసం ఈగర్ గా ఎదురు చూస్తున్నారు. తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ ఇలా అన్ని ప్రాంతాల్లో ఫ్యాన్స్ నుంచి అక్కడ స్టార్ హీరోల దాకా అందరూ ఈ సినిమా గురించి ఎదురు చూస్తున్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక ఈ మధ్య పుష్ప 2 సినిమా రిలీజ్ డేట్ చూసి బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక సినిమా భయపడి తమ రిలీజ్ డేట్ను వాయిదా వేసుకుంది. ఇండియాతో పాటు వరల్డ్ వైడ్గా పుష్ప 2 ప్రభంజనం కొనసాగుతుంది. దీంతో డిసెంబర్లో తమ సినిమాలను దర్శక నిర్మాతలు వాయిదా వేసుకునే ఆలోచనలో ఉన్నారట. 100 కోట్ల బడ్జెట్తో రూపొందించిన పాన్ ఇండియా మూవీ కాబట్టి ఈ నిర్ణయం తీసుకుంటున్నారట. ఈసారి బాలీవుడ్ నుంచి వికీ కౌశల్ కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన చావా సినిమాను సోలోగా రిలీజ్ చేసుకుంటేనే మన సినిమాలు బతుకుతుంది, లేదని మొండిగా పుష్పకి పోటీగా వెళ్తే మన సినిమా పుష్ప సునామీలో కొట్టుకుపోవడం ఖాయమని బాలీవుడ్ ప్రొడ్యూసర్లు ఈ నిర్ణయం తీసుకున్నారట. ఇప్పటికే దేవర సినిమాతో ఎన్టీఆర్ మరోసారి బాలీవుడ్ లో పెను ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే. అందుకే పుష్పకు ఎదురెళ్లే ప్రయత్నం ఏ ఇండస్ట్రీ కూడా చేయటం లేదు. ఇక ఏది ఏమైనా కూడా మన స్టార్ హీరోలందరూ వరుస సినిమాలను చేయడమే కాకుండా ఇండస్ట్రీలో ఒక పెను ప్రపంచనాన్ని సృష్టిస్తున్నారు. టాలీవుడ్ నుంచి అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్ వంటి టాప్ హీరోల నుంచి సినిమాలు రిలీజ్ అవుతుంటే టోటల్ ఇండియానే షేక్ అవుతోంది. బాలీవుడ్ అయితే ఈ వరుస టాలీవుడ్ విజయాల్ని భరించలేకపోతోంది. గత కొన్ని సంవత్సరాలుగా ఇండియన్ సినిమాలు ఓవర్సీస్లో దుమ్ము లేపుతున్నాయి. సినిమాకు ఇప్పుడు ఓవర్సీస్లో రికార్డులు పాదాల వద్దకు వచ్చేస్తున్నాయి. ఎప్పుడు ఏ సినిమా రిలీజ్ అవుతుందో, తమ రికార్డులకు ఎక్కడ ఎసరు పెడుతుందో అని బాలీవుడ్ హీరోలు భయపడినట్లు ఇప్పుడు ఇండియన్ సినిమాలకు ఉన్న క్రేజ్ చూసి హాలీవుడ్ కూడా భయపడే స్థాయిలో సీన్ ఉందని టాక్. అందులోనూ టాలీవుడ్ నుంచి సినిమా వస్తుందంటే ఒక రేంజ్లో వణికిపోతున్నారు. ఇటీవల దేవర అమెరికాలో సృష్టించిన అలజడి అంతా ఇంత కాదు. దీనమ్మ రిలీజ్కి ముందే $3 మిలియన్ ఏంట్రా ఓ తెలుగు సినిమాకు అని బాలీవుడ్ సైతం సైలెంట్ అయింది. మన దేవర దెబ్బకు కెనడా, అమెరికా దేశాల్లో హాలీవుడ్ వాళ్ళు కూడా షాక్ తగిలింది. ఇక ఇండియా సినిమాకు ఈ రేంజ్ లో క్రేజ్, అది కూడా తమ గడ్డపై ఉంటుందని వాళ్ళు అస్సలు కలలో కూడా ఊహించలేదు. కానీ దేవర నిజం చేసి చూపించింది. ఇప్పుడు పుష్ప 2 టైం వచ్చింది. పుష్ప 2 అమెరికాలో ప్రీ బుకింగ్ సేల్స్ స్టార్ట్ అయ్యాయి. దేవరను మించి ప్రీ బుకింగ్ సేల్స్ అయ్యాయి. ఇక అమెరికాలో పుష్ప 2 పై అంచనాలు పీక్స్ లో ఉన్నాయని క్లియర్ గా కనపడుతోంది. దీంతో అక్కడ మార్కెట్ లో కూడా పుష్ప 2 హైప్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కాగా పుష్ప 2 మీద అంచనాలు ఇలా అంతకంతకు పెరుగుతూ వస్తుండగా ఈ సినిమా ప్రమోషన్స్ ని కూడా ఊహించని లెవెల్లో మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇలా విదేశీ గడ్డపై ఇది వరకు ఏ ఇండియన్ సినిమాకి కూడా జరగని రీతిలో ప్రమోషన్స్ ఇప్పుడు పుష్ప 2కి సొంతమయ్యాయి. మరోవైపు అమెరికా విషయంలో బన్నీ చాలా జాగ్రత్తగా ఉన్నాడు. పుష్ప మేకర్స్ కూడా సోషల్ మీడియాలో ప్రమోషన్స్ గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. జనరల్ గా యుఎస్ లాంటి దిగ్గజ దేశాల్లో సినిమాలు అక్కడ థియేటర్స్ లో క్లాస్ హంగుల్ని అక్కడ జనాన్ని ఆకట్టుకోవడానికి పలు హాలీవుడ్ సినిమాలు సైతం తమ సినిమాలు పోస్టర్లు, ఇతర ప్రమోషన్ల కంటెంట్ ని అక్కడ థియేటర్స్ లో పాప్కార్న్ షీట్లు మరియు సాఫ్ట్ డ్రింక్ కవర్లపై వేయించి ప్రమోషన్ చేసుకుంటున్నారు. అయితే ఇన్నేళ్ల హిస్టరీలో అది కూడా యుఎస్ వంటి దేశాల్లో కేవలం హాలీవుడ్ సినిమాకి మాత్రమే దక్కిన ఈ రీతి ప్రమోషన్స్ ఇప్పుడు పుష్ప 2 సొంతమయ్యింది.
ఇండియన్ సినిమా నుంచి ఆ తర్వాత ప్రమోషన్ చేసుకుంటున్న ఏకైక సినిమాగా ఇప్పుడు పుష్ప 2 చరిత్ర సృష్టించినట్టుగా ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ చెప్తున్నారు. దీంతో టాలీవుడ్ నుంచి పుష్ప 2 అల్లు అర్జున్ కి ఇది కొత్త స్టెప్ అనే చెప్పాలి. అల్లు అర్జున్ కొత్త ట్రెండ్ స్టార్ట్ చేయడంలో ఎప్పుడు ముందుంటాడు. ఇలా ఇప్పుడు కూడా పుష్ప 2తో ఇండియన్ సినిమా నుంచి ఏ సినిమా కూడా స్టార్ట్ చేయని ట్రెండ్ ని మొదలు పెట్టాడనే చెప్పాలి. ఇక ఈ బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమా రిలీజ్కు ఇంకా 24 రోజులు టైం ఉంది. ఈ 24 రోజుల్లో ఏ రికార్డ్ బద్దలవుతుందో చూడాలి. అయితే ప్రీ బుకింగ్స్ ఓపెన్ అయిన వెంటనే 15,000 టికెట్లు అమ్ముడయ్యాయని పుష్ప మేకర్స్ ఓ పోస్టర్స్ రిలీజ్ చేశారు. అంటే ఓవర్సీస్లో పుష్ప క్రేజ్ ఏ రేంజ్లో ఉందో ఇది ప్రూఫ్ చేస్తుంది. ఈసారి పుష్ప 2లో ప్రతి సీన్ క్లైమాక్స్ రేంజ్ లో ఉంటుందని, 10 నిమిషాలకు క్లైమాక్స్ సీన్ ఉంటుందని ఈ సినిమాలో యాక్ట్ చేసిన అనసూయ ఒక ఈవెంట్ లో బయటపెట్టింది. దీంతో సినిమాపై హైప్ ఇంకా క్రియేట్ అయింది. పార్ట్ 1 మౌత్ టాక్ తో బయటపడింది. కానీ పుష్ప 2 మాత్రం అంతకు మించి ప్లాన్ చేశారు. డిజాస్టర్ అనే టాక్ ఉండకుండా కొన్ని సీన్స్ డౌట్ ఉంటే వాటిని రీషూట్ చేశారు. పార్ట్ 2 సినిమాలు ఈ మధ్య రాంగ్ టాక్ వస్తున్నాయి. ఆ టాక్ రాకుండా సుకుమార్ చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్ లో అల్లు అర్జున్ సరసన శ్రీవల్లిగా నేషనల్ క్రష్ రష్మిక మందన నటించగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం. ఇక పుష్ప 2 ఇండియాలో డిసెంబర్ 5న రిలీజ్ అవుతుంటే డిసెంబర్ 4న ఓవర్సీస్ లో రిలీజ్ అవుతోంది. దీనిపై ప్రీ బుకింగ్ మార్కెట్ పై పుష్ప టీం కూడా భారీగా హోప్స్ పెట్టుకుంది.